బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. చేస్తా ఉన్నాము. దీనికి సంబంధించి 12 న్యూ గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో మన తెలంగాణకు జైరాబాద్కి ఇవ్వడం జరిగింది. నేనే కష్టపడి ఆ ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మరి దేశవ్యాప్తంగా 1,52,000 మంది ఉద్యోగాలు రావాలనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నాం. మన జైరాబాద్లో 10 లక్షల మందికి మరి ఇండైరెక్ట్ జాబ్స్ రావాలనేటువంటి ఆలోచనతో మరి దీన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది నేషనల్ హైవే 65 జైరాబాద్లో ఏదైతే జరాసంగం అండ్ నాలకల్ ఈ 2 మండలాల మధ్యలో ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్లు. RRR వచ్చినట్లయితే ఇంకా నెట్వర్క్ పెరుగుతుంది. ఎందుకంటే మనకందరికీ తెలుసు, మన దగ్గర ఇండస్ట్రీస్ కానీ ఐటీ కానీ ఇతర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీ అంతా కూడా హైదరాబాద్ దగ్గరే జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ నేను, ఒకటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ టు వరంగల్, ఇంకోటి చెప్పబోతున్నాను కాకతీయ PM మెగా టెక్స్టైల్ పార్క్ అది వరంగల్, ఇది జైరాబాదు బీదర్ బార్డర్లో. ఆ రకంగా కొంత ప్లాన్ చేసి ప్రధానమంత్రి గారి ఆలోచన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాలు సూచన మేరకు జైరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో 10,000 మందికి మన తెలంగాణలో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు నేను ప్రధానమంత్రి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకు తెలిసి ఈరోజు టెక్స్టైల్ సంబంధించి మరి కాటన్ పత్తి ఉత్పత్తులు మనం అగ్రభాగాన ఉన్నాం. ఆదిలాబాదు ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున, వరంగల్ ప్రాంతంలో కాటన్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేయడము, లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క టెక్స్టైల్ పార్కు దేశవ్యాప్తంగా 7 మాత్రమే ఏర్పాటు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ యొక్క పార్కు నేను తెలంగాణలో ఏర్పాటు చేస్తాను, 5లో ఒకటని చెప్పి వారు ఎన్నికలప్పుడు ప్రకటించారు. వారి ప్రకటన మేరకే ఆ నేపథ్యంలోనే ఈరోజు PM మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్, ఏదైతే PM మిత్ర మెగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఏదైతుందో దాని కాకతీయ అని జోడించాం. అందుకే కాకతీయ అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఆ పార్కు మన హైదరాబాద్లో వస్తుంది. టెక్స్టైల్ సెక్టార్ ఏదైతే ఉన్నదో ప్రధానమంత్రి యొక్క విజన్ ఆధారంగా 5 F's ఆధారం మీద ఉన్నది. F అంటే ఫస్ట్ ఫార్మ్, ఫైబర్, ఫ్యాక్టరీ, ఫ్యాషన్, ఫారెన్. ఈ రకంగా మన టెక్స్టైల్ రంగం ఫామ్ నుంచి ఫ్యాషన్ వరకు ప్లాన్ చేసుకొని ఫారెన్ వరకు వెళ్ళాలా అంటే ఫామ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్ అన్నట్టు ఈరోజు మనము మన దేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. మన దేశం యొక్క మరి ఈ యొక్క టెక్స్టైల్ రంగానికి సంబంధించినటువంటి దేశంలో ప్రోత్సాహం చేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో దేనికి డిమాండ్ ఉన్నా లేకపోయినా టెక్స్టైల్ రంగానికి కొదవ ఉండదు. టెక్స్టైల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి సంబంధించిన టెక్స్టైల్కి అద్భుతమైనటువంటి డిమాండ్ ఉంది. దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వము 7 మెగా టెక్స్టైల్ పార్కుల్లో ఒక్కటి మన తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇది మరి చాలా పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాన్సెప్ట్లో భాగంగా ఇది ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మన టార్గెట్ ఉంది 2030 వరకు 9 లక్షల
విలువైనటువంటి టెక్స్టైల్ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయాలి, డొమెస్టిక్ పక్కన పెడితే 9 లక్షల రూపాయల విలువైనటువంటి టెక్స్టైల్ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలనేటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశలో చాలా వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. 9 లక్షల కోట్లు, 9 lakhs crores అన్నమాట. అందులో భాగంగానే మనము ఈ టెక్స్టైల్కి సంబంధించి టోటల్గా ఇంప్లిమెంట్ ఏజెన్సీ స్టేట్ గవర్నమెంట్స్కే పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉన్నాం మనం. మరి డిజైనింగ్ కానీ, మాస్టర్ ప్లానింగ్ కానీ, అదేవిధంగా బిల్డింగ్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆపరేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ 100% రాష్ట్ర ప్రభుత్వాలకే ఇస్తూ ఉన్నాం దేశమంతా కూడా. ఇది కూడా మన జైరాబాద్లో ఈ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1695